అధికారంలో ఉన్న 10 ఏళ్లు రాచరికం చెలాయించిన కేసీఆర్ అధికారం పోయిన తర్వాత జనంలోకి రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితమైపోయారు. ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ జన సమస్యల్ని పట్టించుకోకుండా ఇలా అజ్ఞాతవాసం చేస్తున్నారు. ఫామ్ హౌస్ లో కూర్చుని మళ్లీ అధికారంలోకి ఎలా రావాలా అని ఆలోచిస్తున్నారు. మామూలు రోజుల్లో జనంలోకి రావడం లేదు సరే, కనీసం వరదల సమయంలో అయినా జనంలోకి వచ్చి పరామర్శించాలన్న కనీస బాధ్యత కూడా లేకుండా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు. అందుకే కేసీఆర్ కనబడటం లేదు అంటూ హైదరాబాద్ లో పోస్టర్స్ వెలిశాయి. 2 సార్లు అధికారం వచ్చినా ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్ అని పోస్టర్ పై రాసుకొచ్చారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు వరదలతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఎన్నడూ చూడని వరదల అల్లకల్లోలాన్ని చవి చూస్తుంది. అయినప్పటికీ కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లలేదు. సరే, వెళ్లకపోతే వెళ్లకపోయారు, కనీసం అయ్యో వరదలు వచ్చాయా అనే మాట కూడా కేసీఆర్ వైపు నుంచి రాలేదు. కనీసం సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేయలేదు. అందుకేనేమో కేసీఆర్ కనబడటం లేదు అంటూ పోస్టర్స్ వెలిశాయి. ఈ పోస్టర్స్ ఎవరు అతికించారనే విషయం తెలియరాలేదు, కానీ కేసీఆర్ వైఖరి మాత్రం చర్చనీయాంశంగా మారింది.